రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ ఎంఎంటీఎస్ ట్రైన్ కోచ్‌లో ఒంటరిగా ఉండే అమ్మాయిని చూసి ఒకడికి నరాల్లేసి ఆ అమ్మాయిని రేప్ చేసేదానికి ట్రై చేసినాడు. నాకు అర్థం కాదు, క్లోజ్డ్ లూప్‌లో ఒక అమ్మాయి ఉంటే, లేదు అంటే ఎవ్వరూ లేరు, ఒక అమ్మాయి ఆడపిల్ల కనిపించేసిందంటే ఆ పిల్లని ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన రాకుండా వీళ్ళకి శిక్ష ఎయ్యాలి. అంటే రేప్ చేయాలన్న ఆలోచన ఎందుకొస్తుంది? అర్ధరాత్రి కూడా కాదు, ఎవ్వరూ లేని అమానుషమైన ప్లేసెస్‌లో కనిపిస్తే ఆడదాన్ని ఏదన్నా చేసేయొచ్చు అన్న తెగింపు వచ్చే నా కొడుకుల్ని ఏం చేయాలంటే, వాళ్ళకి ఊపిరి సినిమా చూపించాలి. పోసుకునేకి, చేసుకునేకి పనికి రాకుండా ఆ పార్ట్స్‌ని నరికేస్తే ఏ బాధ ఉండదు. అన్నీ ఆడదాన్ని చూసినా, ఏమన్నా చెయ్యాలనిపించినా వాడేం చేయలేక జీవితాంతం చిత్రవద అనుభవించాలి. అలాంటి శిక్ష, అలాంటి వాటిని ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని జైల్లో మేపకుండా ఇట్లాంటివి చేసి నార్మల్‌గా వదిలేసినా బాధ లేదు. ఎందుకంటే ఇంకేం పీకలేరు, ఏం చేయలేరు. ఇలాంటివి చేస్తే బావుంటుంది గవర్నమెంటు అని నా ఫీలింగ్.